హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్ఎండిసి నుండి వర్క్మెన్ క్యాడర్కి కొన్ని పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఆల్రెడీ నేను నోటిఫికేషన్ మీద నా ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో మనం ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలో ఒకసారి మనం వీడియోలో డీటెయిల్గా చూద్దాం. నేను వెబ్సైట్ లింక్ డైరెక్ట్గా మీకు ఆ అప్లికేషన్ లింక్ నా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అది యూజ్ చేసుకొని ఈ పేజ్కి అయితే మీరు రాగలరు. ఇక్కడ మనం చూసుకుంటే క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ నెంబర్ 3/25 వర్క్మెన్ క్యాడర్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగా ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనం చూసుకుంటే ముందుగా మనం ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ ప్రాజెక్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నాం ఆ ప్రాజెక్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను కిరణ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. కిరణ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాగైతే పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ పేజ్లో మనం చూసుకుంటే నేను సెలెక్ట్ చేసిన కిరణ్ కాంప్లెక్స్ అయితే రావడం జరుగుతుంది. ముందుగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఫస్ట్ ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మన ఐడి అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనం ముందుగా చూసుకుంటే మన పేరు 10th క్లాస్లో ఎలాగుందో అలా మన ఇక్కడ పేరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్. అలాగే డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఎలాగైతే ఉందో అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఒకసారి రీఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది క్రాస్ చెక్ కోసం. అలాగే పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అయితే మీరు ఇక్కడ అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం చూసుకుంటే ఈమెయిల్ ఐడి మనం ఒకసారి ఏదైతే వర్కింగ్లో ఉందో ఈమెయిల్ ఐడి మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ ఈమెయిల్ ఐడి మనం ఇక్కడ రీఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే పాస్వర్డ్ మీరు ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది లాగిన్ అవ్వడానికి. అది కూడా మీరు ఇక్కడ మినిమం 4 క్యారెక్టర్స్ అయితే మీకు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఫర్దర్ కమ్యూనికేషన్కి ఫోన్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఇవ్వగలరు. అలాగే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేయగలరు. సబ్మిట్ చేసిన తర్వాత మీ మెయిల్కి ఒక ఎన్ఎండిసి నుండి మెయిల్ అయితే రావడం జరుగుతుంది. అందులో మీ సెట్ చేసుకున్న పాస్వర్డ్ అలాగే ఈమెయిల్ ఐడి పోస్ట్ అప్లైడ్ ఇవన్నీ మీకు డీటెయిల్స్ రావడం జరుగుతుంది. సో అవి యూజ్ చేసుకొని మీరు ఇక్కడ లాగిన్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్లో ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోగలరు. అలాగే ఏ పోస్ట్కి అయితే మీరు రిజిస్ట్రేషన్లో సెలెక్ట్ చేసుకున్నారో ఆ పోస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ప్రాజెక్ట్ కూడా మీరు ఏ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ప్రాజెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగలరు. సబ్మిట్ చేసిన తర్వాత మీకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్లో మీకు ఇలాగ రావడం జరుగుతుంది. వెల్కమ్ టు మీ నేము అలాగే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరైనా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే పాస్వర్డ్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే స్టెప్స్ ఫస్ట్గా ముందు ఫిల్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిల్ అప్లికేషన్లో మనకి 3 స్టెప్స్ అయితే ఉండడం జరుగుతుందండి. ఆ స్టెప్స్ వచ్చేసరికి ఇవే. ఇక్కడ మన పర్సనల్ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ యాజ్ రిక్వైర్డ్ అండి. అలాగే నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే మన ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ స్టెప్ చూసుకుంటే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 స్టెప్స్ మీరు ఫిల్ చేసిన తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ అయితే అవడం జరుగుతుంది. వన్స్ అప్లికేషన్ ప్రివ్యూ అయిపోయిన తర్వాత మీరు క్లియర్గా ఒకసారి అప్లికేషన్ క్రాస్ చెక్ అయితే చేసుకోగలరు. అప్లికేషన్ అంతా సరిపోయిందా, ఏమైనా ఇన్ కేస్ మిస్టేక్స్ పడితే మీరు ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే వాళ్ళు ప్రివ్యూ అప్లికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. వన్స్ అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎటువంటి చేంజెస్ అయితే అప్లికేషన్లో చేయడానికి కుదరదండి. అది కూడా మీరు గమనించగలరు. సో అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడే మీరు జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగా 3 పేజెస్ అయితే 3 స్టెప్స్ అయితే రావడం జరుగుతుంది. ముందుగా మీరు పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఎంటర్ చేయగలరు. పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ ఆల్రెడీ ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు మిస్టర్ అయితే మిస్టర్, మిస్సెస్ అయితే మిస్సెస్ సెలెక్ట్ చేసుకొని అలాగే మీ జెండర్ ఏదైతే ఉందో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. పోస్ట్ అప్లైడ్ ఫర్ ఆటోమేటిక్గా ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ మీకు రావడం జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ ఫామ్లో ఎంటర్ చేశారు కాబట్టి మీకు ఇక్కడ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అలాగే ఫాదర్ నేమ్ 10th క్లాస్లో ఎలాగ ఉందో అలాగే మీరు ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ మీరు ఏదైతే ఎక్కడైతే ఉంటున్నారో అడ్రస్ డీటెయిల్గా డిస్టిక్ వైజు అలాగే స్టేటు పిన్ కోడ్తో మీరు ఇక్కడ ఇవ్వగలరు. ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ మీరు చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీకు సేమ్ అడ్రస్ మీకు ఇక్కడ కాపీ పేస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ డిఫరెంట్ అయితే ఇక్కడ మీరు క్లిక్ చేయకుండా పర్మనెంట్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు. ఫర్దర్ కమ్యూనికేషన్ మీకు అడ్రస్కి అయితే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్లో ఎంటర్ చేసాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ రావడం అయితే జరుగుతుంది. ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఏమైనా మీకు ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు, మ్యాండేటరీ అయితే కాదు. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇది మ్యాండేటరీ కాదు. మొబైల్ నెంబర్ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్లో ఎంటర్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
కేటగిరీ ఏ కేటగిరీ నుండి మీరు అప్లై చేసుకుంటే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ ఇక్కడ మెరిటల్ స్టేటస్లోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు ఇక్కడ ఎస్ అని లేదంటే నో అని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ లేదంటే నో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు పర్మనెంట్ ఎంప్లాయ్ ఆఫ్ ఎన్ఎండిసి అయితే ఇక్కడ మీరు ఎస్ అని పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీరు ఎస్ పెడితే మీరు ఇక్కడ ఎన్ఎండిసి యొక్క ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే నో అయితే మీరు ఇక్కడ ఎటువంటి నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్, నో అయితే నో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే నేషనాలిటీ మనం ఇక్కడ చూసుకుంటే ఇండియన్ ఆటోమేటిక్గా ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత, అండర్స్టాండ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎస్ పెట్టి సేవ్ పర్సనల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కాలం అయితే మీకు రావడం జరుగుతుంది. ముందుగా మీరు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఇక్కడ ఫస్ట్ 10th క్లాసు, అలాగే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఐటీఐ అయితే ఐటీఐ, డిప్లొమా అయితే డిప్లొమా మీద మీరు క్వాలిఫికేషన్ యాడ్ చేసి ఇక్కడ వాళ్ళు అడిగినట్టుగా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోగలరు. సబ్జెక్ట్స్ కానీ, అలాగే యూనివర్సిటీ కానీ, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కానీ, లేదంటే మీ యొక్క కోర్స్ డ్యూరేషన్ కానీ, పర్సంటేజ్ కానీ, మార్క్స్ కానీ, అలాగే మీరు ఫుల్ టైంలో పాస్ అయ్యారా లేదంటే పార్ట్ టైంలో పాస్ అయ్యారా, ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ క్వాలిఫికేషన్, మీ పోస్ట్ బట్టి ఏ క్వాలిఫికేషన్ అయితే ఉందో ఆ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ మీరు వ్యాలిడేట్ క్వాలిఫికేషన్ అండ్ ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మనం చూసుకుంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా అడిగితే ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఇక్కడ ఈ విధంగా ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేసి ఇక్కడ మనం ప్రాసెస్ టు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ స్టెప్కి అయితే మనం వెళ్ళగలము. వన్స్ మనం ఇక్కడ ఈ పేజ్కి వచ్చిన తర్వాత మీ ఫోటో జేపీజే ఫార్మాట్లో ఒక ఫోటో అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అలాగే మీ సిగ్నేచర్ కూడా ఇక్కడ జేపీజే ఫార్మాట్లో మీరు ఇక్కడ అప్లోడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగలరు. ఇక్కడ మనం చూసుకుంటే ఇమేజ్ వచ్చేసరికి మీకు 50 KBలో ఉండాలి. జేపీజే ఫార్మాట్లో అయితే మీకు ఖచ్చితంగా ఇమేజ్ అయితే ఉండాలి. సో ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ పేజ్లో మనం చూసుకుంటే ముందుగా మన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్గా మనం చూసుకుంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు 300 KB బిలోలో ఉంటేనే మీకు సర్టిఫికేట్ అప్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు గమనించగలరు. అవన్నీ ఇక్కడ మన 10th క్లాస్ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇలా రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మీరు ఐటీఐ మీద అయితే ఐటీఐ, లేదంటే డిప్లొమా అయితే డిప్లొమా మీద సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మార్క్ షీట్స్ ఏమైనా ఉంటే మీరు అవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీద మీకు సంబంధించిన ఇక్కడ ఏమైనా మీకు దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే మీరు అవన్నీ 300 KB బిలోలో పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేసుకోగలరు. క్యాస్ట్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు ఏదైనా ఉంటే మీరు ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ మీరు చూసుకుంటే సేవ్ అండ్ ప్రాసెస్ టు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగలరు. వన్స్ దీని మీద మీకు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. పేజ్ చూసుకుంటే డాక్యుమెంట్స్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ, డాక్యుమెంటెడ్ అన్నీ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయ్యాయి. ఇప్పుడు మనం ప్రాసెస్ టు ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ పాపప్ అయితే ఒకసారి మీకు ఇలా రావడం జరుగుతుంది. ఈ పాపప్లో ఏంటంటే వన్స్ మీ ప్రివ్యూ చేసుకున్న తర్వాత అంతా ఓకే అయితే సబ్మిట్ చేసుకోగలి. లేదు ఏమైనా మీకు డౌట్స్ కానీ లేదని ఏమైనా మిస్టేక్స్ కానీ ఉంటే మీరు ఎడిట్ చేసుకోగలరు. సో అది ఓకే చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే ఇలాగా ప్రివ్యూ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఏదైతే ఫోటో అప్లోడ్ చేశారో ఆ ఫోటో ఇక్కడ మీరు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మన పేరు, అలాగే మనం అప్లై చేసిన పోస్టు, అలాగే ఫాదర్ నేమ్, మొత్తం మనం ఏమైతే అప్లికేషన్ ఫామ్లో మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేసామో అవన్నీ ఇక్కడ ప్రివ్యూ అయితే అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఏవైనా మిస్టేక్స్ కానీ ఏదైనా డౌట్స్ కానీ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వెంటనే రిప్లై అయితే ఇవ్వగలను. ఏవైనా ఇందులో మిస్టేక్స్ పడితే మీరు ఇక్కడ చూసుకునేలా ఉంటే ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అని ఇక్కడ ఉండడం జరిగింది. మీరు ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ మళ్ళీ ఎడిట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడైతే ఏ స్టెప్లో అయితే మీరు మిస్టేక్ అయితే చేశారో అది మీరు ఎడిట్ చేసి మళ్ళీ సబ్మిట్ అయితే చేసుకోగలరు. వన్స్ అప్లికేషన్ అంతా ఓకే అనుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ప్రాసెస్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసుకోగలరు. వన్స్ మనం దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఫైనల్ స్టెప్ అండి. వన్స్ ఇక్కడ మీరు సబ్మిట్ చేసిన తర్వాత డైరెక్ట్గా పేమెంట్ స్టేజ్కి అప్లికేషన్ అయితే వెళ్ళిపోతుంది. సో ఎటువంటి ఎడిట్ ఆప్షన్స్ అయితే ఉండవు. సో బిఫోర్ సబ్మిట్ ద అప్లికేషన్ మీరు ఒకసారి ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకొని క్లియర్ కట్గా అన్ని చూసుకొని సబ్మిట్ అయితే చేసుకోగలరు. వన్స్ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు పేమెంట్ అయితే చేసి ఆ పేమెంట్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి
అప్లికేషన్ ప్రాసెస్ని అయితే మీరు కంప్లీట్ చేసుకోగలరు. సో ఇది ఎన్ఎండిసికి సంబంధించిన వీడియో.